కూడా మరి రేపు మేము ఇచ్చి కూడా అదే బాధపడాలిగా. కాదు మేము కూడా అదే బాధపడాలిగా. అది మేము అనేది. ఇప్పుడు ఏదో ఎట్టో నష్టం లేకుండా మాకు పొలం దండం లేకుండా గొడ్డు పొడ్డు బతుకుతున్నాయి. రేపు తీసుకుంటే గొడ్డు పొడ్డు బతుకుతాయి అనుకోండి, మాకు కూడా ఆధారం లేదు. మా పొడ్డు గిల్లకాలు కూర్చోవడం అదండి మాకు కావాల్సింది. తీసుకుంటే మేము ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఏది ఈ పింఛన్ ఏ మూల కబురు అండి? ఇప్పుడు మామూలుగా ఏదన్నా ఒక రోగం వచ్చే రోగానికి చాలు 4000 పింఛన్ ఏ మూల కబురు? విద్య వైద్యం కూడా ఇస్తామంటున్నారు. ఆ గ్రామాల్లో ఇవ్వలేదు, మాకు ఇవ్వలేదు, వాళ్ళకి ఇస్తారని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళకి మాకేమిస్తారండి? వాళ్ళకి ఇప్పుడు 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు నడిపోయింది. వాళ్ళకే లేదు. మరి మాకు ఇంకా ఇస్తారని నమ్మకం ఏముంది? అదే ల్యాండ్ పెయినింగ్ వస్తే ఉపయోగం ఉంది, ఉపయోగం లేదంటున్నారు రైతులు. మరి లేబర్ ఎట్ట బతకాలి పోలింగ్ తీసుకుంటే అనేది ఆలోచనలో ఉన్నారు. అది సంగతి. గతంలో తీసుకున్నటువంటి భూములు రైతులేమో మాకే ఎంతవరకు డెవలప్ చేయలేదు, చేసి వెళ్ళండి అని చెప్పి వాళ్ళు బలంగా వాయిస్ వినిపిస్తున్నారు. మా ఊరేమంటే అనంతరం తుళ్ళూరు రెవెన్యూ వాళ్ళు మాకు కూడా రేట్లు పెరగపోయినా కానీ మాకు రేట్లు 2 కోట్లు ఉన్నాయి ఇప్పుడు పూలింగ్ రాగతాలకే. అది మళ్ళీ దాంట్లో పర్సెంటేజ్ ఇవ్వాలి కదా గవర్నమెంట్కి. ఎందుకు పోలింగ్ రాపోయినా పర్వాలేదు అని అనుకుంటారు కొంతమంది. అట్ట కోసం అవసరమైతే అని అంటున్నారు.